నమస్కారం మిత్రులారా. రేపు జూలై 1వ తారీఖు నాడు లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం. 29 సంవత్సరాలు లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భవించి, మీకు అందరికీ తెలుసు, మా తండాలో మా రాజ్యం కావాలనే నినాదంతో మేమెంతమందిమో మాకంత వాటా, రాజ్యాధికారంలో లంబాడీల భాగస్వామ్యాన్ని, గిరిజనుల భాగస్వామ్యాన్ని జనాభా ప్రకారం కల్పించాలనే లక్ష్యంతో 29 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి మా తండాలో మా రాజ్యం కింద తండాలని పంచాయతీలుగా గుర్తించాలని ప్రభుత్వంతో ఎన్నో పోరాటాలు చేసింది. ఇవాళ దాదాపు 3000 పంచాయతీలు అయినటువంటి విషయం మీకు తెలుసు. పంచాయతీరాజ్ చట్టాన్ని తండాలకు అప్లై చేయాలి, గూడాలకు అప్లై చేయాలి. తద్వారా స్థానిక నాయకత్వం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు డైరెక్ట్గా పంచాయతీలకు వస్తున్నాయి. కాబట్టి అవి తండాలకు గూడాలకు రానటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ వచ్చే పరిస్థితి వచ్చింది. స్థానిక నాయకత్వం పెరుగుతుంది. పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలను డైరెక్ట్గా పరిష్కరించుకోగలిగినటువంటి నాయకత్వాన్ని తయారు చేయడమే ఎజెండాగా ఆ డిమాండ్ను పెట్టుకోవడం అనేది జరిగింది. ఆ డిమాండ్ పరిష్కారం అయింది. ఇప్పటికే చాలా తండాలలో నాయకత్వం పెరిగింది. స్థానికంగా సమస్యలు పరిష్కరించుకున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇవాళ జనాభా ప్రకారం వాటా సాధించుకోవడం కోసం, సంస్కృతిని రక్షించుకోవడం కోసం అందరం స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రేపు జూలై 1వ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి ఆవిర్భావ దినోత్సవానికి గతంలో లంబాడి హక్కుల పోరాట సమితిలో ఎల్హెచ్పిఎస్లో పనిచేసినటువంటి మిత్రులు ఇవాళ చాలా రకరకాల పదవులలో, బాధ్యతల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 1వ తారీఖు నాడు మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్ జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా, అంతకంటే ముందుగా జరుగుతున్నటువంటి ర్యాలీలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అందరం కలుద్దాం. మరొక్కసారి మన జాతి ప్రయోజనాల కోసం చర్చిద్దాం, ఆలోచిద్దాం, భవిష్యత్ తరాలకు ఒక మంచి బాటనిద్దామని చెప్పి సందర్భంగా మీ అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాను. నమస్కారం.